హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్ అనేది అందిస్తానని చెప్పాను. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది చూసుకోండి. ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అదేవిధంగా ఈ వీడియోలో మరో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈ సిరీస్ అనేది ప్రతిరోజు మీకు వీడియోస్ రూపంలో వస్తుంది. ఓకేనా? ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని ప్రతిరోజు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఈ ఎగ్జామ్కి ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్, హూ ఓన్ ది ఐపీఎల్ 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్? ఐపీఎల్ అంటే అయితే ఈ టైటిల్ ఏదైతే ఉందో దీన్ని గెలుచుకున్నటువంటి జట్టు ఏది అని అడిగారు. దీనికి సంబంధించి చూద్దాం. మనకి కల్కట్టా నైట్ రైడర్స్ ఎవరు? కేకేఆర్. వీళ్ళు గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకేనా? 2024 ఐపీఎల్ ఏ విజేత అంటే ఏ జట్టు విజేతగా నిలిచింది అంటే కేకేఆర్ నిలవడం జరిగింది. ఎవరి మీద అంటే ఎస్ఆర్హెచ్. ఓకేనా? సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకేనా? వీళ్ళ మీద గెలవడం జరిగిందనమాట. తర్వాత కెప్టెన్ గురించి చూస్తే శ్రేయస్ అయ్యర్ అనే వ్యక్తి కెప్టెన్గా ఉన్నారు. ఈయన నేతృత్వంలో కేకేఆర్ మూడోసారి కప్పు గెలవడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఆరెంజ్ క్యాప్కు సంబంధించి చూస్తే విరాట్ కోహ్లీ ఎక్కువ పరుగులు చేసినందుకు 741 పరుగులు అనమాట. అదేవిధంగా పర్పుల్ క్యాప్ ఎక్కువ వికెట్లకు సంబంధించి హర్షల్ పటేల్ 24 వికెట్లు అనమాట. ఓకేనా? కంట్రీ హాస్టెడ్ ది 16th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2024. 2024లో 16వ బ్రిక్స్ సమ్మిట్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే రష్యా దేశం ఇవ్వడం జరిగిందనమాట. మనకి వేదిక వచ్చేసరికి రష్యాలోని కజాన్ అనే నగరంలో ఈ యొక్క సమ్మిట్ అనేది జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సమ్మిట్లో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి వివరణ అనేది చూద్దాం. ఇదేంటంటే ఈ కూటమిలో కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి చేరడం జరిగింది. ఓకేనా? ఈ పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి. మనకేంటంటే ఇరాన్, తర్వాత ఈజిప్టు, అదేవిధంగా ఇథియోపియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి చేరాయి. Who has been appointed as the new chairman of the 16th Finance Commission of India? భారత 16వ ఆర్థిక సంఘం యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్థిక సంఘానికి సంబంధించి నూతన చైర్మన్ ఎవరు అంటే మనకి అరవింద్ పనగారియా. ఎవరు? అరవింద్ పనగారియా అనమాట. మనకి ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం గురించి చూస్తే ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం అనేది ఇది 2026 నుండి 2031 వరకు పన్నుల పంపిణీపై సిఫార్సు చేస్తూ ఉందన్నమాట. ఓకేనా? 2026 నుంచి 2031 వరకు. అదేవిధంగా ఈ అరవింద్ పనగారియా గారు ఉన్నారు కదా, ఇతను నీతి ఆయోగ్ యొక్క మాజీ వైస్ చైర్మన్. ఓకేనా? మాజీ వైస్ చైర్మన్ కూడా ఈ యొక్క అరవింద్ పనగారియా అనమాట. 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది 16వది కదా, 15వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్ అనమాట. ఎన్కే సింగ్. ఓకేనా? వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ లాంచ్డ్ బై ఇస్రో? ఇస్రో ప్రారంభించిన భారతదేశపు మొదటి సౌర మిషన్ పేరు ఏమిటి? మొదటి సౌర మిషన్ సోలార్ మిషన్ పేరు ఏంటి అంటే ఆదిత్య L1 అనమాట. ఓకేనా? సౌర మిషన్కి సంబంధించి ఆదిత్య L1 దీని యొక్క పేరు. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, లేకుంటే మెయిన్ ఎజెండా ఏంటి అంటే సూర్యుని బాహ్య వాతావరణం కరోనా అనేది ఏదైతే ఉందో కరోనా బాహ్య వాతావరణం ఏదైతే ఉందో దీన్ని అధ్యయనం చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఓకేనా? అయితే మనకి దీన్ని దేని ద్వారా ప్రయోగించారు అని ఎగ్జామ్లో అడిగితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిఎస్ఎల్వి C57 ద్వారా ప్రయోగించడం జరిగింది. ఓకేనా?
ఇక్కడ పిఎస్ఎల్వి అంటే ఏంటంటే మనకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా, పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అదేవిధంగా మనం పాయింట్ గురించి చూస్తే ఇది భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో లగ్రాంజ్ పాయింట్ 1 అంటే L1 అనమాట. లగ్రాంజ్ పాయింట్ 1 అంటే L1 పాయింట్ వద్ద స్థిరపడింది అనమాట. ఆదిత్య L1 ముఖ్య ఉద్దేశం ఏంటి, మనకి సూర్యుని బాహ్య వాతావరణ అధ్యయనం చేయడానికి దీన్ని మనం దీన్ని పంపించడం జరిగిందనమాట. విచ్ స్టేట్ లాంచ్డ్ ది ముఖ్యమంత్రి నిజుత్ మోయినా స్కీమ్ టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజెస్. బాల్య వివాహాలను అరికట్టడానికి ముఖ్యమంత్రి నిజుత్ మోయినా పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఏ రాష్ట్రం, అస్సాం రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకం గురించి చూస్తే బాలికల విద్యను ప్రోత్సహించడానికి మరియు బాల్య వివాహాలు అంటే చిన్నపిల్లలకే వివాహాలు చేస్తారు కదా, వీటిని బాల్య వివాహాలు అని చెప్పేసి అంటారు. ఈ బాల్య వివాహాలని ఆపడానికి అస్సాం ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఈ ప్రభుత్వం డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకి 1250 రూపాయలు, అదేవిధంగా పీజీ చదువుతున్న వారికి 2500 రూపాయలు ఇస్తారన్నమాట. హూ ఓన్ ది మిస్ యూనివర్స్ 2024 టైటిల్. మిస్ యూనివర్స్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఇక్కడ విక్టోరియా కే జైర్ తిల్విగ్ అనే ఆమె గెలుచుకోవడం జరిగిందనమాట. ఈమె వచ్చేసరికి డెన్మార్క్ దేశానికి సంబంధించిన వ్యక్తి, డెన్మార్క్ కంట్రీకి సంబంధించినటువంటి ఆమె. అయితే ఈ డెన్మార్క్ నుండి ఈ టైటిల్ గెలిచినటువంటి మొదటి మహిళ కూడా ఏమే అనమాట. డెన్మార్క్ నుండి ఈ టైటిల్ మిస్ యూనివర్స్ అనే టైటిల్ని గెలిచినటువంటి మొదటి మహిళ కూడా ఎవరైతే విక్టోరియా కే జైర్ తిల్వింగ్ అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళే గెలవడం జరిగిందనమాట. మనకి ఈ యొక్క 2024 మిస్ యూనివర్స్లో భారత్ తరపున రియా సింగా అనేవారు పాల్గొనడం జరిగింది. విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ది ఫస్ట్ టు ఇంప్లిమెంట్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వాతంత్ర్యం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రం? ఉత్తరాఖండ్ అనమాట. గోవాలో పోర్చుగీస్ కాలం నుండి యూసీసీ అనేది ఉంది. ఓకేనా, యూసీసీ అనేది గోవాలో పోర్చుగీస్ కాలం నుండే ఉందన్నమాట. ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది. కానీ మనకి స్వాతంత్ర్యం తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే మాత్రం ఉత్తరాఖండ్ అనేది మీకు గుర్తుండాలి. ఓకేనా, గోవాలో మనకి పోర్చుగీస్ కాలం నుంచే ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే యూసీసీ గురించి వచ్చింది కాబట్టి, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వచ్చింది కాబట్టి మనకు ఆర్టికల్స్లో ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి? 44వ ఆర్టికల్ అనమాట. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా. భారత సైన్యానికి కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? భారత సైన్యానికి అంటే ఆర్మీకి ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. బిఫోర్ మీకు నిన్నటి రోజు అప్లోడ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను ఆర్మీ చీఫ్ ఎవరో, ఉపేంద్ర ద్వివేది గారు. అయితే మనకి ఈ ఉపేంద్ర ద్వివేది గారు 30వ ఆర్మీ చీఫ్ అనమాట. ఈ నెంబర్ గుర్తుండాలి మీకు. ఓకేనా, 30వ ఆర్మీ చీఫ్. మనకి 29వ వ్యక్తి ఎవరు అంటే మనోజ్ పాండే. ఎవరు? జనరల్ మనోజ్ పాండే. ఇతని తర్వాత 30వ ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్మీ గురించి వచ్చింది కాబట్టి ఆర్మీ డే ఉంది కదా, ఈ ఆర్మీ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? మనకి జనవరి 15వ తేదీ ఆర్మీ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇన్ 2024 విచ్ కంట్రీ హ్యాస్ అఫీషియల్లీ జాయిన్డ్ నాటో యాజ్ ఇట్స్ 32nd మెంబర్ అనమాట. 2024లో ఏ దేశం అధికారికంగా నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది అంటే మనకి ఇక్కడ స్వీడన్ అనేది 32వ సభ్య దేశంగా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మనకి నాటో నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట నాటో అంటే. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే బ్రస్సెల్స్ ఓకేనా. బ్రస్సెల్స్ మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి, బ్రస్సెల్స్ ఓకేనా. ఇది బెల్జియంలో ఉంది. తర్వాత మనకి 32వ దేశం ఏదంటే స్వీడన్. దానికంటే ముందుగా ఉన్నటువంటి 31వది ఏది అని ఒకవేళ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అదొసరికి ఫిన్లాండ్ అనమాట. ఏంటి ఫిన్లాండ్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది 31వది. అయితే ఇది మనకి 2023లో జాయిన్ అయింది. 2023లో జాయిన్ అవ్వడం జరిగింది. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది పోర్టల్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఫర్ పిఎం విశ్వకర్మ స్కీమ్ రిజిస్ట్రేషన్స్. పిఎం విశ్వకర్మ పథకం రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ప్రారంభించినటువంటి పోర్టల్ పేరేంటి? పిఎం విశ్వకర్మ పథకం రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ప్రారంభించినటువంటి పోర్టల్ పేరు వచ్చేసరికి పిఎం విశ్వకర్మ పోర్టల్. ఈ పథకం గురించి చూస్తే చేతి వృత్తుల వారు అంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వీరు మరియు కళాకారులకు తక్కువ వడ్డీకి రుణాలు మరియు శిక్షణ అందించడమే ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం అనమాట. అయితే మనకి ఈ పథకం చూస్తే ఎప్పుడు ప్రారంభించారంటే మనకి సెప్టెంబర్ 15న ప్రారంభించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి అనమాట. సెప్టెంబర్ 15న విశ్వకర్మ జయంతి నాడు ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగిందనమాట. సెప్టెంబర్ 17. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఎడిషనల్ పాయింట్స్ కూడా మీకు యాడ్ అయ్యాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. మీకు లాంగ్ వీడియోస్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చేస్తే ఎక్కువసేపు కొంతమంది చూడరు. ఏంటంటే 10 మినిట్స్ 5 మినిట్స్ చూసి వెళ్తారు. రిమైనింగ్ క్వశ్చన్స్ వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని నేను మీకు మ్యాక్సిమం ఇక్కడ చూస్తే 12 మినిట్స్ 15 మినిట్స్ అంటే 15 నిమిషాల లోపు ఉండే విధంగా అయితే చూస్తున్నాను. ఒకటి కాకపోతే రోజులో 2 వీడియోస్ ఇలా ఈ విధంగా అప్లోడ్ చేసినా మీకు సింపుల్గా ఉంటుంది ఓకేనా. తక్కువ నిమిషాలు అని చెప్పేసి మీకు ఒక పాజిటివ్ అంటే మనకి ఇక్కడ తక్కువ క్వశ్చన్లు అయినా కానీ ఎక్స్ప్లెనేషన్ నీట్గా నిదానంగా ఉంటే ఆ చదివే కొన్ని క్వశ్చన్స్ అయినా కానీ మన మైండ్కి అనేది ఎక్కుతాయి. లాంగ్ వీడియో చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఒక్కసారిగా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేరు ఓకేనా. మీకు ఒకటి కాకపోతే రోజుకు 2 వీడియోలు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మనకి టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉంది కాబట్టి ఆ యొక్క దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోని అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. ఒక్కోసారి మీకు యూట్యూబ్లో లింక్ ఆ నోటిఫికేషన్ రాకపోయినా అక్కడ మీకు వస్తుంది. అదేవిధంగా మీరు చూస్తే టెలిగ్రామ్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉంచుతాను కాబట్టి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.